హాయ్ ఆల్, క్యాన్ దిస్ లవ్ బి ట్రాన్స్లేటెడ్ అనే సిరీస్ చూసా. సిరీస్ ఎలా ఉందంటే చాలా బాగుందన్నమాట. ఈ సిరీస్లో మనకి టోటల్గా 12 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి రన్ టైం కూడా 1 అవర్ పైనే ఉంటుంది. దానికి తెలుగు డబ్ కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ హీరోయిన్ క్యారెక్టర్కి డబ్బింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ మాట. పీక్ అసలు. నేను ఒరిజినల్ వర్షన్ పెట్టుకొని చూసా. నాకు అప్పుడు కూడా అంత ఇంపాక్ట్ అనిపించలే, కానీ తెలుగు డబ్బింగ్ ఎవరు చేశారో కానీ పర్ఫెక్ట్గా చేశారన్నమాట. పీక్ ఉంది, చాలా బాగుంది. ఇంకా ప్లాట్ విషయానికొస్తే మన హీరోయిన్ వచ్చి హీరోయినే మాట సిరీస్‌లో గూడా. అండ్ తను ఒక రియాలిటీ షోకి వెళ్తదనమాట. ఆ రియాలిటీ షో ఏంటంటే ఒక రియాలిటీ డేటింగ్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. దీంట్లో ఏంటంటే వేరు వేరే నేషనాలిటీకి సంబంధించిన పర్సన్స్ వస్తారు. వాళ్ళిద్దరూ డేట్ చేసుకుంటుంటారనమాట రియాలిటీ షోలో. ఒకవేళ వాళ్ళిద్దరికి గనుక నచ్చితే లాస్ట్‌లో కలుస్తారు. లేదంటే బాయ్ బాయ్ టాటా చెప్పుకొని ఎళ్ళిపోతారనమాట. మన హీరో వచ్చి ట్రాన్స్‌లేటర్ అనమాట. మన హీరోయిన్ వచ్చి కొరియన్ అండ్ తనకొచ్చే పర్సన్ ఏమో జపనీస్ పర్సన్ వస్తాడనమాట. సో, వీళ్ళిద్దరికి మధ్య ట్రాన్స్‌లేటర్ కింద ఉంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకునే డైలాగ్స్‌ని మనోడు ట్రాన్స్‌లేట్ చేసి చెప్తూ ఉంటాడు. అలాంటిది మన హీరో హీరోయిన్‌తో లవ్‌లో ఎలా పడ్డాడు? అండ్ తన లవ్‌ని ట్రాన్స్‌లేట్ చేసి తన లవ్ లాంగ్వేజ్‌లో హీరోయిన్‌కి చెప్పాడా లేదా? ఇంతకీ ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాలన్నమాట. ఈ సిరీస్‌లో మేజర్ పాజిటివ్ వచ్చి హీరోయిన్ మాట. వావ్! తన క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటదన్నమాట. ఎంత క్యూట్‌గా యాక్ట్ చేస్తదో, తనకొక పర్సనాలిటీ డిజార్డర్ ఉంటది. అంతే సైకోటిక్‌గా కూడా యాక్ట్ చేస్తది. పర్ఫెక్ట్ ఉంటదన్నమాట. సీన్ టు సీన్ చూసేసరికి మనం వేరే పర్సన్ అనుకుంటాం. అంత యాక్ట్ చేస్తదన్నమాట. ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, యాక్టింగ్ గానీ, నేనైతే ఫ్యాన్ అయిపోయినా సిరీస్ చూసేసరికి ఇంకా ఆ అమ్మాయికి. అంత చేసింది. చాలా బావుందన్నమాట. అండ్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే, ఈ సిరీస్ యొక్క సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంటదన్నమాట. ప్రతి సీన్ కూడా ఒక సీనరీలా ఉంటది. చాలా బావుంటది. అండ్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్ మాట. మ్యూజిక్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటది. టోటల్‌గా ఈ సిరీస్‌లో 17-18 సాంగ్స్ ఉంటాయి. అన్నీ కూడా చాలా బావుంటాయి. ఎస్పెషల్లీ లవ్ లాంగ్వేజ్ సాంగ్ ఉంటది. వేరే అది. ఇంక ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే, ఒక క్యూట్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే ఈ సిరీస్ చూడండి. చాలా బావుంది మాట. మంచి కామెడీ ఉంది. క్యూట్ లవ్ స్టోరీ ఉంది. ఎటువంటి అడల్ట్ సీన్స్ కానీ ఏముండవు. చాలా క్లీన్‌గా ఉంటదనమాట. ఎస్పెషల్లీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కోసం అయితే పక్కా చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. అది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఎ లాట్ అండి. ఆ!